ఉద్దేశం. కాబట్టి ఈ రోజు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు జిల్లాలో ఉన్న కలెక్టర్స్ కి, మిగతా డిపార్ట్మెంట్స్ కి, అందరికీ కూడా నేను హృదయపూర్వక అభినందనిస్తూ సెలవు తీసుకుంటున్నాను సార్. నా విత్ యువర్ పర్మిషన్ సార్, ఐ వాంట్ బై అండ్ మై ఫంక్షన్స్ స్కీమ్స్. ఇది గుండెకు చేరువైన ప్రభుత్వం అంటే ఇది. సంతోషం చూడాలని, ఇంటికి ఆనందం ఉండాలని తప్పించే మనసు మన ప్రభుత్వం చెప్పడానికి గర్వపడతా ఉన్నాం. 360 degrees ఎప్పుడు, ఎక్కడ, ఎవరు, ఏ కారణం చేతైనా సరే తమకు అర్హత ఉండి కూడా సంక్షేమ లబ్ధి అందలేదని అనడానికి వీలు లేని విధంగా పరిపాలన సాగిస్తున్న ప్రభుత్వాన్ని బహుశా ఈ ప్రపంచం చూడటం ఇదే మొదలు కావచ్చు. వాస్తవంగా నాయకులు చాలా మంది చూస్తా ఉన్నారు, కానీ ఇటువంటి నాయకులు మాటగా నిలబడే నాయకులు గ్రామానికి అమ్మ రికార్డు తప్ప అన్ని డిపార్ట్మెంట్స్ రికార్డు చాలా బాగుంటుంది. పక్క రాష్ట్రాలలో సంక్షేమ పథకాల కోసం తోపులాటలు, తప్పులాటలు గత ప్రభుత్వ కాలంలో అధికారుల చుట్టూ చెప్పులరిగేలా తిరిగిన, క్యూ లైన్లలో నిలబడి కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూసినా జరగని ఎన్నో పనులు ఇప్పుడు ఇక్కడ చకచకా జరగడం మాత్రమే కాదు. అధికారం ప్రజల కోసమే మనం ఉన్నాం, ప్రజలకు సేవ చేసే దానికోసమే మనం ఉన్నాం చెప్పడం. వివిధ సాంకేతిక కారణాల వల్ల సంక్షేమాభివృద్ధి ఫలం పొందని జూలు వెళ్ళిపోయిన కావాల్సిన పథకాలు ఏదైనప్పటికీ శాంక్షన్ అనే దాంట్లో అప్లై చేసుకొని మళ్ళీ డబ్బులు వస్తాయమ్మా, నీకేం పర్వాలేదు అని చెప్పి గౌరవించారు. 1 నుంచి డిసెంబర్ 31 68,990 మంది లబ్ధిదారుల పథకంలోకి వారి ఖాతాల్లోకి జగన్మోహన్ రెడ్డి గారు 2,000 వారి కోసం ఈ 5 పర్యాయాలుగా వెచ్చించిన మొత్తం వాళ్ళు 1,11,321 మందికి రైస్ కార్డుకి ఇళ్ల పట్టాలను కూడా నేను అందిస్తుంది జగనన్న ప్రభుత్వం. అధికారంలోకి వచ్చిన 55 నెలల్లోనే వివిధ సంక్షేమ పథకాల ద్వారా లంచాలకు, వివక్షకు తావు లేకుండా డిబిటీ రూపంలో నేరుగా లబ్ధిదారులకు అందించిన ఆర్థిక సాయం 2,46,551 కోట్లు. ఇది నవ్వుతోన్న భవిష్యత్తు, గతం చూడని ప్రగతి. జగనన్నకు మాత్రమే సాధ్యమైన ప్రజా పరిపాలన ప్రఖ్యాతి. మనకందరికీ కూడా, అంటే నా దగ్గర నుంచి మొదలు పెడితే కలెక్టర్ల స్థాయి నుంచి ఆ తర్వాత కిందికి వెళ్తే సచివాలయం స్థాయి దాకా కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక పెద్ద సాటిస్ఫాక్షన్ ఇచ్చే కార్యక్రమం. ఎందుకంటే ఎవరికైనా కూడా ఎప్పుడైనా కూడా ఏ సమస్య వచ్చినా కూడా ప్రభుత్వం దాన్ని సాల్వ్ చేయడానికి కోసమే వారి తరఫున, ప్రజల తరఫున ఒక మంచి సేవకుడిగా ప్రభుత్వం ఉంది వాళ్ళ తరఫున అని చెప్పి భరోసా కల్పించే ఒక మంచి కార్యక్రమం. ఎవరైనా కూడా ఏదైనా వాళ్ళకు అర్హత ఉండి కూడా మరి అందకపోయిన పరిస్థితిని ఎప్పుడైనా కూడా పరిస్థితికి వచ్చినప్పుడు వాళ్ళకు మళ్ళీ గుర్తుపెట్టుకుని 1 month లోపల ఆ పథకం అయిపోయిన, ఆ స్కీమ్ అయిపోయిన 1 month లోపల వాళ్ళు అలా టైం ఇచ్చి మళ్ళీ వాళ్ళ చేత అప్లికేషన్ పెట్టించి మళ్ళీ ఆ అప్లికేషన్ వెరిఫై చేయించి మనందరికీ కూడా ఎంతో సాటిస్ఫాక్షన్ ఒకవైపున ఇస్తూ మనందరికీ కూడా ప్రజలకు ఈ ప్రభుత్వం తోడుగా నిలబడతా ఉంది అని దీనివల్ల జరుగుతుంది. ఇన్ఫాక్ట్ ఇందులో భాగంగా ఈరోజు ఖచ్చితంగా క్రమం తప్పకుండా సంబంధించిన ఏమేమైతే స్కీమ్స్, ఏమేమైతే పథకాలు జరిగాయో ఆ పథకాలు ఎవరికైనా అర్హత ఉండి కూడా పొరపాటున ఏ కారణం చేతైనా కూడా ఒకవేళ తెలియక దరఖాస్తు ఒకవేళ చేసుకోకపోయి ఉండడం వల్ల కానీ, లేదా దరఖాస్తు చేసుకోవడంలో ఏదైనా పొరపాట్లు దొరకడం వల్ల కానీ, లేదా కావలసిన పత్రాలు ఒకవేళ ఇవ్వని పరిస్థితుల వల్ల కానివ్వండి, లేకపోతే ఆధార్తో మిస్ మ్యాచ్ అయిపోయి బ్యాంక్ అకౌంట్ అండ్ ఆధార్ మిస్ మ్యాచ్ అయిపోయి ఉన్న పరిస్థితుల వల్ల కానివ్వండి, ఇతరత్ర ఏ కారణాల వల్లైనా కూడా ఎవరికైనా కూడా ఆ బెనిఫిట్ కన్నా, ఆ పథకం వల్ల ఆ బెనిఫిట్ కన్నా ఆ 6 నెలల
ఒకసారి మళ్ళీ జూన్ జూలై నుంచి తర్వాత ఆగస్టు నుంచి డిసెంబర్ దాకా జరిగిన పథకాలకు సంబంధించి మళ్ళీ డిసెంబర్ జనవరిలో మరొకసారి ఆ నెలకు సంబంధించిన పథకాలకు సంబంధించి ఏ ఒక్కరు కూడా మిస్ కాకుండా ఇస్తూ ఈ కార్యక్రమం జరిగిస్తా ఉన్నాం. ఇంతవరకు దాదాపుగా 2021 డిసెంబర్లో ఈ కార్యక్రమం మొదలుపెట్టినప్పటి నుంచి ఇవాళ మనం చేసే ఈ కార్యక్రమం ప్రతి 6 నెలలకు ఒకసారి జరిగిస్తా ఉన్నాం. ఈ రోజు మనం చేసేది 5వ సారి ఈ కార్యక్రమం జరిగిస్తాం. ఈ 5 పర్యావరణం కూడా ఒకసారి లెక్కలేకేసుకుంటే దాదాపుగా 1700 కోట్ల రూపాయలు అదర్వైజ్ అర్హత ఉండి పొరపాటున ఏ కారణం చేతైనా కూడా మిస్ అవుట్ అయిపోయిన బెనిఫిషరీస్ కు మళ్ళీ తోడుగా ఉంటూ నిలబడుతూ వాళ్ళ పక్షాన మళ్ళీ వారికి అందజేసే కార్యక్రమంలో భాగంగా జరుగుతుంది. ఈ రకంగా వీళ్ళే కాకుండా కొత్తగా మరో 1,17,161 మందికి పెన్షన్లు మంజూరు చేసే కార్యక్రమం ఇది కూడా 6 నెలలకు ఒకసారి మళ్ళీ వాళ్ళందరికీ కూడా ఎవరైనా కూడా మిగిలిపోయి డిస్ట్రిబ్యూషన్ వాళ్ళకు స్టార్ట్ చేసే విధంగా వాళ్ళకు కార్డులు ఇచ్చి మొదలుపెట్టే కార్యక్రమంలో పెన్షన్ జాబితాలోకి యాడ్ చేస్తారు. 1,11,321 మందికి కొత్త బియ్యం కార్డులను కూడా 4,623 మందికి కొత్తగా ఇళ్ల స్థలాలు ఈ 90 డే ప్రోగ్రామ్ లో భాగంగా శాంక్షన్ చేసే కార్యక్రమాలు ఏదైతే జరుగుతూ ఉన్నాయో ఆ 34,623 మందికి ఇళ్ల స్థలాలు ఇవన్నీ కూడా పథకం ఏదైనా ఉన్నా కూడా ప్రతి 6 నెలలకు ఒకసారి ఏ ఒక్కరు కూడా మిస్ కాకూడదు, ఏ పేదవాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి కాకూడదు అని సాచ్యురేషన్ పద్ధతిలో ఎక్కడా కూడా వివక్ష అనేది దానికి ఆగుపడకుండా ఎక్కడా కూడా లంచం అనే పదానికి తాగుపడకుండా ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ కార్యక్రమం జరిపిస్తూ పథకం అయిపోయిన తర్వాత మళ్ళీ 1 నెలల పాటు టైం ఇస్తూ ఆ టైంలో వాళ్ళు అప్లికేషన్ పెట్టుకునే వెసులుబాటు కల్పించడమే కాకుండా ఆ తర్వాత వాళ్ళతో అప్లికేషన్ పెట్టించే కార్యక్రమం, అవసరమైతే వాలంటీర్ సేవలన్నీ కూడా అందుబాటులో ఉంచే కార్యక్రమం, సచివాలయంలోకి వాళ్ళే వెళ్ళి అప్లికేషన్ పెట్టుకునే వెసులుబాటు, లేదా అది కూడా 1902 జగనన్న చెబుదామని చెప్పి మన నెంబర్ ఫోన్ చేసి అడిగినా అక్కడి నుంచి కూడా వాళ్ళు గైడెన్స్ ఇస్తారు.